ఆ స్టాండ్ కొనుక్కుంటే అలా పెట్టేసి వదిలేచ్చు. బోర్ పడుతుంది. ఈ పాట వచ్చిన పాట వస్తుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మేము రాజమండ్రి నుంచి ఖమ్మం కార్ జర్నీ అయితే చేసాం. దానికి రిలేటెడ్ బ్లాగ్ ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఒక షార్ట్లో మెన్షన్ చేశాను కదా, 6000 రూపీస్ పెట్టి కొన్న అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ అయితే విరిగిపోయిందని. ఆ రోజు స్టోర్కి తీసుకెళ్తే సండే అని చెప్పి ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. కరెక్ట్గా మేము ఊరు స్టార్ట్ అయ్యే రోజే స్టోర్ వాళ్ళు కాల్ చేసి ఎక్స్చేంజ్ చేస్తాను తీసుకురమ్మన్నారు. సరే ఇంకా ఒకేసారి ప్యాకింగ్ చేసేసుకుని వెళ్ళే దారిలో బ్యాగ్ తీసుకుందామని చెప్పి ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టోర్ దగ్గర బ్యాగ్ తీసుకుని యాక్చువల్ జర్నీ స్టార్ట్ చేసేటప్పటికే 5:30 అయింది ఈవినింగ్. ఆ స్టాండ్ కొనుక్కుంటే అలా పెట్టేసి వదిలేచ్చు. వీడియోలో అలాగే చేసుకోవాలి. బోర్ పడుతుంది. ఈ పాట వచ్చిన పాట వస్తుంది. స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది కదా, వెళ్ళేసరికి నైట్ అయిపోతుందని దారిలో తినడానికి ఫుడ్ తీసుకున్నాం ఇక్కడే. ఇక్కడ చూసారా, సింబాగడ్ అయితే కార్ ఎక్కగానే నిద్రపోయాడు. వీడికేంటో జర్నీ చేస్తేనే ఫుల్ నిద్ర వస్తుంది. బ్యాక్ సీట్ మొత్తం ఖాళీగా ఉంటుంది, అయినా వీడైతే నా దగ్గరే కూర్చుంటాడు ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే. కొంచెం సేపు తర్వాత సాయి దగ్గరికి అయితే వెళ్ళి బజ్జున్నాడు. తర్వాత నేను కూడా కొంచెం సేపు పడుకున్నాను. 7:30 ఆ టైంకి అయితే ఒక చోట ఆగి సింబాని అయితే వాకింగ్ చేపించాం. ఇంకా సింబాని కార్ లోపలికి తీసుకొచ్చేసాక కొన్ని వాటర్ తాగిపించి వాడు ఫుడ్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ చెప్పాను కదా మేము ఫుడ్ తెచ్చుకున్నాం రాజమండ్రి నుంచి అని. ఇంకా ఫుడ్ అయితే తినేసాం. ఆ టైంకి వర్షం స్టార్ట్ అయింది ఫుల్గా. ఆ రోడ్లో లైట్స్ ఏమి ఉండవు, వర్షం చాలా హెవీగా పడింది. రిస్క్ ఎందుకని సాయి చాలా స్లోగా తీసుకెళ్ళాడు. నేను సింబా అయితే పడుకుని పోయాం అప్పటి నుంచి. మన ఛానల్లో ఇంకా ఇలాంటి కపుల్ బ్లాగ్స్, హాల్ వీడియోస్, స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ బై సబ్స్క్రైబింగ్ అండ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.